మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన అనేక సమస్యలు, చట్టాలు కొన్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉండే, ఇప్పటికే చేసిండ్రు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ పర్మిషన్స్ అవి ఇవన్నీ కూడా కొంచెం సులభతరమైన విధానాల్లో ఇచ్చినట్టయితే పరిశ్రమలు ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మరి ఈ రోజు మనం ఏమంటున్నాం, ప్రపంచవ్యాప్త దేశాలతో కంపీట్ చేయాలి, చైనాతో కంపీట్ చేయాలి, చిన్నతర పరిశ్రమలు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలని మనం ఒకవైపు నుంచి మనం నిర్ణయించుకున్నాం. బట్ ఇవాళ ఉన్నటువంటి ఫిజికల్ ఫీల్డ్ కండిషన్ ఏంటంటే మనం వాళ్ళతో కంపీట్ చేయలేని పరిస్థితి. దానికి ఈరోజు ఫండ్స్ అవైలబిలిటీ అనేది మనకు చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతున్నాయి. దాన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాస్ట్ ఆఫ్ కంప్లైన్సెస్ లో కూడా ఈ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా డబ్బులు విపరీతంగా పే చేయాల్సిన అవసరం వస్తుంది. దాన్ని కూడా తగ్గించుకోవాలి. 4వ పాయింట్ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో గతంలో 2010 కంటే ముందే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పారిశ్రామిక వాటాలన్నింటినీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, అనేక సమస్యలను అధిగమించడానికి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇండియా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది 2010 కంటే ముందే. మరి దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ నేను చెప్పలేను ఇప్పుడు. బట్ దానికి మన టీఎస్ఐసి ఎండి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి ఈ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ కు స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీస్ ను వాళ్ళకు కొన్ని పవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి ఉన్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ లో ఉన్న సమస్యలను కూడా వారు ఆ మీటింగ్ లో మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పటికే మన మిత్రులందరూ కూడా ఇచ్చారు. సో ఐ వన్స్ అగైన్ రీటరేట్, అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అన్నింటితో కూడా నేను కూడా ఏకీభవిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్రెడీ మీరా జయదేవ్ గారు కూడా చెప్పారు, సబ్సిడీస్ పార్ట్. దాదాపుగా ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కు ఈ 3,500 కోట్ల రూపాయల సబ్సిడీస్ పెండింగ్ ఉన్నాయి. మరి వీటిని త్వరగా ఇచ్చినట్టయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది సార్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అన్నింటినీ కూడా ఒకటే సీనియారిటీ లిస్ట్ మెయింటైన్ చేయడం వల్ల రిలీజ్ అయినటువంటి కొన్ని డబ్బులు కూడా మొత్తంగా మేజర్ ఇండస్ట్రీస్ కు, మీడియం ఇండస్ట్రీస్ కు వెళ్తున్నాయి. కాబట్టి మన శాంక్షన్స్ చేసేటప్పుడే ఒక సీనియారిటీ లిస్టును సపరేట్ గా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కనుక మనం మెయింటైన్ చేసి సపరేట్ బడ్జెట్ ఇచ్చినట్టయితే మీరు ఇచ్చిన 500 కోట్లు కానీ 1000 కోట్లు కానీ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కు ఎక్స్క్లూజివ్ గా బడ్జెట్ అలొకేషన్, దాంతో పాటు సబ్సిడీస్ సీనియారిటీని కూడా సపరేట్ గా మెయింటైన్ చేసినట్టయితే మేము పెద్ద కంపెనీస్ తోని కంప్లీట్ కావాల్సిన అవసరం ఉండదు.